పెళ్ళైన మహిళలందరూ తప్పనిసరిగా మట్టి గాజులను ధరిస్తారు. స్త్రీలు మట్టి గాజులను ధరించడం వెనుక ఎన్నో రహస్య కారణాలు ఉన్నాయి. ఆడవాళ్లు వేసుకునే గాజులు రంగును బట్టి మీ భర్తకు కలిసొస్తుందట. స్త్రీలు మట్టి గాజులను ధరిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే మీ భర్తకు కూడా అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది. అయితే అదృష్టాన్ని తెచ్చిపెట్టే గాజుల విషయంకి వస్తే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సింది. లేదంటే అదృష్టానికి బదులుగా దురదృష్టం ఏర్పడుతుందని వివాహమైన స్త్రీలు ఎన్ని గాజులు ధరించాలి, ఏ రోజున కొత్త గాజులను కొనుక్కోవాలి, ఏ రంగు గాజులను వేసుకుంటే ఎలాంటి శుభ ఫలితం ఉంటుందో, ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వివాహమైన ఆడవారు చేతుల నిండుగా మట్టి గాజులను వేసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం కలుగుతుంది. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆడవారు మట్టి గాజులను ధరించడం లేదు. మరికొంతమంది ఆడవారు ఒక చేతికి గాజులు వేసుకొని రెండవ చేతికి వాచి పెట్టుకుంటారు. ఇలాంటి స్త్రీలకు మాత్రం జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. వివాహమైన ఆడవారు చేతికి గాజులు ధరించాలంటే ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ ధరించాలి. అయితే పొరపాటును కూడా మధ్యాహ్న సమయంలో కొత్త గాజులను చేతికి ధరించకూడదు. ఎందుకంటే మధ్యాహ్న సమయంలో కొత్త గాజులను వేసుకుంటే దురదృష్టం ఏర్పడుతుందట. మీ భర్తకు కూడా ఆటంకాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఆడవారు కొత్త గాజులను వేసుకుంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ వేసుకోవాలి. ఈ 2 రోజుల్లో కొత్త గాజులను వేసుకుంటే మీ భర్త సంపాదన విపరీతంగా రెట్టింపు అవుతుందని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఇక మిగతా రోజుల్లో సాధ్యమైనంత వరకు కొత్త గాజులను ధరించడం మానుకోవాలి. మరి ముఖ్యంగా మంగళవారం మరియు శనివారం రోజుల్లో పొరపాటును కూడా కొత్త గాజులను కొనకూడదు. మంగళ శనివారాలలో కొత్త గాజులను కొని ఆడవారు ధరిస్తే మీ వివాహమైన జీవితం ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి. స్త్రీలు గాజులు వేసుకునేటప్పుడు మీ మనసులోని ఇష్ట దైవాన్ని స్మరిస్తూ మీ చేతులకు గాజులు వేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. పగిలిన గాజులను అస్సలు ధరించకూడదు. చేతికున్న గాజులను పగిలితే వెంటనే తీసివేయాలి, లేదంటే దురదృష్టం వెంటాడుతుంది. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు గోశాలకు వెళ్లి గోమాతకు పచ్చగడ్డిని తినిపించి గోవు పాదాల దగ్గర పసుపు రంగు గాజులను సమర్పించుకోవాలి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక మనలో చాలా మంది ఆడవారికి ప్రతి శుక్రవారం దీపారాధన చేసే అలవాటు ఉంటుంది. శుక్రవారం దీపారాధన చేసే ఆడవారు పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు 2 మట్టి గాజులను పెట్టి పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ గాజులను చేతులకు వేసుకుంటే లక్ష్మీ అనుగ్రహంతో పాటు మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోతుంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో మట్టి గాజులు ఒకటి కాబట్టి మట్టి గాజులతో ఒక దండలాగా తయారు చేసి మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గాజుల మాలను వేయచ్చు. ఇక మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు దరిచేరకుండా అమ్మవారి మీ ఇంటి ఎల్లవేళలా రక్షిస్తుంది. అయితే వివాహమైన ఆడవారు పొరపాటును కూడా నలుపు రంగు గాజులను మరియు ముదురు నీలు రంగు గాజులను అస్సలు వేసుకోకూడదు. ఈ రంగు గాజులను ధరిస్తే మీ కుటుంబంలో ఎల్లవేళలా కూడా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. అయితే మనలో చాలా మంది ఆడవారు ఎరుపు రంగు మట్టి గాజులను ధరిస్తారు. ఏ స్త్రీ అయితే ఎరుపు రంగు గాజులను వేసుకుంటుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం కలుగుతుంది. ఎరుపు రంగు మట్టి గాజులను వేసుకుంటే ఆడవారికి శక్తి వస్తుందట. అలాగే అనారోగ్య సమస్యలన్నీ రాకుండా ఉంటాయని నమ్మకం. అదేవిధంగా ఆకుపచ్చ రంగు మట్టి గాజులను వేసుకుంటే ఆ స్త్రీకి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. మీ భర్తకు అదృష్టం కలిసి రావాలి అంటే వివాహమైన స్త్రీలు ఆకుపచ్చ రంగు గాజులను ధరించాలి. ఇక మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు. వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం ఎరుపు రంగు గాజులను కానీ పచ్చ రంగు గాజులను కానీ తప్పనిసరిగా ధరించాలి. ప్రతి శుక్రవారం ఈ రంగు గాజులను ధరిస్తే మీ ఇంటిపై సంపూర్ణ లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అలాగే అమ్మవారి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు అమ్మవారికి తప్పనిసరిగా ఒక 1/2 డజను గాజులను సమర్పించుకోవచ్చు. ఇక మీ ఇంటిపై అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా కూడా ఉంటుంది. అలాగే ఏ స్త్రీ అయితే పసుపు రంగు బట్టి గాజులను ధరిస్తుందో అలాంటి ఇళ్లలో ఎలాంటి సమస్యలు లేకుండా కుటుంబం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇక నారింజ రంగు గాజులను ధరిస్తే ఆడవారు చేసే పనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారట. మరి ముఖ్యంగా వ్యాపారాలు చేసే ఆడవారు నారింజ రంగు గాజులను ధరించండి. మీ వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి. ఇక మనలో చాలా మంది ఆడవారికి ఒత్తిడి సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాంటి ఆడవాళ్ళు తెలుపు రంగు గాజులను ధరించండి. ఒత్తిడి సమస్యలన్నీ తొలగిపోయి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక వివాహమైన ఆడవాళ్ళు తప్పనిసరిగా కనీసం 1/2 డజను గాజులైనా వేసుకోవాలి. 2 చేతులకు కలిపి 12 గాజులైనా ఉండాలి. అప్పుడే మీ భర్తకు అలాగే మీ సంతానికి మంచి జరుగుతుంది. స్త్రీలు వేసుకునే మట్టి గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉన్నట్టుండి మట్టి గాజులు పగిలిపోతే మీ భర్తకు ఏదో సమస్య వస్తుందని అర్థం.
అలాగే ఆడవారి నెలసరి పూర్తయిన తర్వాత అంటే 5వ రోజున చేతికున్న మట్టి గాజులను తీసేసి కొత్త గాజులను వేసుకోవాలి. ఎందుకంటే స్త్రీలు వేసుకున్న మట్టి గాజులకు నెలసరి సమయంలో మైలు అవుతుందట. కాబట్టి నెలసరి 5వ రోజున స్త్రీలు తలస్నానం చేసి తప్పనిసరిగా కొత్త గాజులను చేతికి ధరించాలి. పాత గాజులను పసుపు నీటితో శుద్ధి చేసుకొని వేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఇక చాలా మంది ఆడవారు రాత్రి నిద్రపోయే సమయంలో గాజులు తీసేసి నిద్రపోతూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఇలా చేయడం చాలా పొరపాటు. వివాహమైన స్త్రీలు రాత్రి సమయంలో గాజులు తీసేస్తే మీ కుటుంబానికి ఆర్థిక సమస్యలు వెంటాడుతాయట. మట్టి గాజులు సౌభాగ్యానికి గుర్తు కాబట్టి ఆడపిల్లలు తమ పుట్టింటికి వెళ్ళేటప్పుడు మీ పుట్టింటి నుండి మట్టి గాజులను తెచ్చుకోవాలి. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆడవారు చేతులకు మట్టి గాజులను వేసుకోకుండా బంగారపు గాజులను ధరిస్తున్నారు. కానీ బంగారపు గాజులను వేసుకుంటే ఎటువంటి ఫలితం దక్కదు. మీ ఇంటి సంపద కూడా నశిస్తుందట. కాబట్టి బంగారు గాజులతో పాటు కనీసం 2 మట్టి గాజులైనా చేతికి ధరించాలి. ఇక వివాహమైన స్త్రీలు పొరపాటును కూడా ప్లాస్టిక్ గాజులను వేసుకోకూడదు. ప్లాస్టిక్ గాజులను ధరిస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఒకరు ధరించిన గాజులను వేరొకరు పొరపాటును కూడా వేసుకోకూడదు. ఇలా చేస్తే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇక మీ ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే వారికి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలంతో పాటు గాజులు ఇచ్చి పంపించండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఎల్లవేళలా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆడవాళ్ళు వేసుకునే గాజులను బట్టి దీని వెనుక ఎన్నో షాకింగ్ రహస్యాలు ఉన్నాయి. కాబట్టి ఆడవాళ్ళు ధరించే మట్టి గాజులు తన సౌభాగ్యానికే కాకుండా మహిళలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు స్త్రీలు మట్టి గాజులను ధరిస్తే గర్భాశయ రోగాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా నెలసరి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా మట్టి గాజులను వేసుకో. ఇక మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు నలుపు రంగు గాజులను వేయాలి. తద్వారా నరదిష్టి తగలకుండా మీ పిల్లలకు ఆరోగ్యంగా ఉంటారు. ఆడపిల్లలను లక్ష్మీదేవితో పోలిస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ చేతుల నిండా మట్టి గాజులు వేసుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఆడపిల్లలకు గాజులు వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. స్త్రీలు మట్టి గాజులు వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలానే శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది. గాజులు వేసుకొని పనిచేసే మహిళలకు తొందరగా అలసట రాదట. మట్టి గాజులు ధరించడం వలన స్త్రీ శరీరంలో వేడి తగ్గుతుంది. మహిళల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి హార్మోన్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మట్టి గాజులు ధరించడం వలన ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం చేతులు నిండుగా మట్టి గాజులను వేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఎన్ని గాజులు వేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతారట. కాబట్టి శ్రీమంత సమయంలో గర్భిణీలకు గాజులు తొడుగుతారు. గాజుల విషయంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ ఇల్లంతా లక్ష్మీ కటాక్షంతో సిరి సంపాదనతో లక్ష్మీదేవి తాండవిస్తుంది.